ముచ్చట్లకు స్వాగతం. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్ చూసేయండి. సొంత నాయకుల మీద సర్వే చేపిస్తుండు మాజీ సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అయితాండు అంత తయారు. పద్మశ్రీ వచ్చినా తుర్తి లేదంటాండు కిన్నెర మొగులయ్య. జరగా పట్టా పంచాదేందో చూడుర్రయ్యా. 3 శాఖలలో ఫెయిల్ అయిందట ముఖ్యమంత్రి, కానీ ఒక్క శాఖల పాస్ అయిందని చెప్పిండు మాజీ మంత్రి. పొడగొట్టుకునే కాన్నే ఇంకలాడుకోవాలి. ఓ గట్లనే కేసీఆర్ సార్ ఇప్పుడు పార్టీని అధికారంలోకి తెస్తానికి బగ్గనే తిప్పల పడతాడు. పేరుకు ఎర్రవెల్లి శేన్కాడు ఉంటుండు గాని పార్టీలో ఏం జరుగుతుంది, ఎవలేం చేస్తుండ్రు అనేదంతా ఓ కన్నేసుంచిండు. అన్నట్లు రాబోయే ఎలక్షన్ల కోసము ఇప్పటి నుంచే ఓ సర్వే చేపిస్తున్నాడట. పారి గా సర్వే ముచ్చటేందో మనం పురా గరుచుకొని వద్దాం. కంది చేన్ల ఓడగొట్టుకొని పెసరు చేన్ల దేవులాడితే ఏం ఫాయిదా అనుకున్నాడో ఏమో గాని కారు పార్టీ పెద్ద సారు కేసీఆర్ సార్ ఇప్పుడు సొంత పార్టీ నాయకుల మీద గట్టిగానే కన్నేసిండు. జిల్లాల పొంటున్న నాయకులు ఎవరెవరు ఎట్లా పనిచేస్తాండ్రు, ఏ లీడర్ జనాలలో ఉంటాండు, ఏ లీడర్ ప్రజల తిప్పలరుచుకుంటాండు, ప్రజల సమస్యలు పట్టించుకొని పాలక వర్గాన్ని నిలదీస్తున్నది ఎవరు, టైం పాస్ చేసుకుంటా బయటి దేశాలు తిరుగుతున్నది ఎవరు అనే ముచ్చట్లన్నీ వడబోసే కార్యం ముంగటేసుకుండు. ఇక ఈ ముచ్చట్లు ఇదివరకే కొందరికి 2-3 సార్లు గట్టిగానే వార్నింగ్స్ ఇచ్చిర్రట. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతోని పాటు ఇప్పుడున్న ఎమ్మెల్యేల పనితీరు మీద గట్టి నజరేసిన కేసీఆర్ సారు జనబలంగిన లెక్క కడతాండు. ఇప్పటికే 50 నియోజకవర్గాలలో సర్వే ఒడిచిందట. దాన్ని బట్టి ఎవరు జనం కోసం పనిచేస్తాండ్రు, ఎవరు టికెట్ కోసం తిరుగుతుండనే ముచ్చట్లను సుత తెలుసుకుంటుండట. ఇక పెద్ద ముచ్చట ఏందంటే పెద్ద పెద్ద నాయకులను జోకుడు ఊకే వాళ్ళని గలవాలని చూసినోళ్ళు ఇక టికెట్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజలలో ఉండకుండా పైరవీలు చేస్తే టికెట్ రాదనేది పార్టీ పెద్దలు అంటున్న మాట. కార్యకర్తలను రోజుల కమానం దిప్పుకొని పనులు చేయని లీడర్లకు సమస్యలు అట్లనే పెట్టి మీదంగా ఉద్దర బిల్డాపులు ఇచ్చిన లీడర్లకు సుతా ఈసారి టికెట్ రానట్లే. ఇక ఇదే ముచ్చట మీద వర్ధన్నపేటలో మాట్లాడుకుంటా కేటీఆర్ సార్ గిట్లా అన్నాడు. కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు గాని మీ రాజకీయ పదవులు గాని గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం, కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత. మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలు అయినామంటే, మంత్రులు అయినామంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు. అది పార్టీ తరఫుకెంచి కొన్ని తప్పులు జరిగిన ముచ్చట వాజిబే, కానీ ఈ తాపాస్ వంటి తప్పులు మళ్ళా జరగనియ్యను. ఇది నేను మీకు ఇస్తున్న మాట అని కార్యకర్తలకు దండి ధైర్యం ఇచ్చిండు. అంతేకాదు ఇక ఇంకేమన్నాడో ఇనుండ్రి. ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన ఇడిసిపెట్ట, పారిపోయినా సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఇడిసిపెట్ట, వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, మిమ్మల్ని సతాయిస్తున్న అధికారులు వాళ్ళకు ఒకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు కొడుకుల్లారా. మళ్ళీ సర్కార్ ఏలుబడి సగం సినిమా ఓడిచింది, ఇంకా సగం బాకున్నది. రాబోయేది మన సర్కారే. అప్పుడు మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. ఈ మంత్రి ఎమ్మెల్యే ఎంపీ పదవులకు కారణం మీరే. మిమ్మల్ని చిన్న చూపు చూడమని మాట్లాడుకొచ్చిండు. అటు హరీష్ అన్న కూడా అంతే. పార్టీని ఎట్లయినా అధికారంలోకి తేవాలని కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్లే తిరుగుతాండు. టైం దొరికితే చాలు కార్యకర్తలతోని మాట ముచ్చట పెట్టుకుంటా కష్ట సుఖాలు తెలుసుకుంటాండ్రు. మరి అంత చూస్తా అంటే 2028 ఎన్నికలలో కారు పార్టీ హంగామా జోరుగా ఉండేటట్లే ఉన్నది పో. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జనాలు ఎంత జంగులేపిండ్రు ఏం కథ. సకల జనుల సమ్మె కాంచి మొదలు పెడితే నిరసనలు, ధర్నాలు, కొట్లాటలు, ఆటలు, పాటలు, వంటవార్పు, ఓ ఇట్లా ఒక్కటేంది. ఆంధ్ర నాయకుల మీద ఎవ్వరికి శాతనైందంత వాళ్ళు పానాలకు తెగించి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం. అగో గా ముచ్చట మీద మందు సీసాల మంత్రి జూపల్లి సారు ఏమో అంటాండు, చూద్దాం పారి. ఆబ్కారీ శాఖ అనాథ కాకుండా సాది సవరిస్తున్న మంత్రి జూపల్లి సారు తెలంగాణను ఎట్లా సాధించుకున్నామో ప్రజలందరికీ తెలుసు గాని ఇక మీ తరీఖలా ఎట్లొచ్చిందో చెప్పుకరాన్రి. యావత్ 4 కోట్ల ప్రజలు
సంఘటితమైంది, రకరకాల ఉద్యమాలు చేసారు. అన్నిటికి మించి వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల వల్ల సోనియా గాంధీ చలించి తెలంగాణ ఇచ్చారు. చూసిర్రా ప్రజలారా, వందలాది మంది పానాలు తీసుకుంటుంటే చలించిపోయి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందట. సరే కాసేపు నిజమే అనుకుందాం. అయ్యా మందు సీజల మంత్రి జూపల్లి గారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటారు కదా, మరి ఆ సావులన్నీ ఎవరు జయంగా అయినాయో గాముచ్చట చెప్పకపోతువి. ప్రత్యేక రాష్ట్రం మా హక్కు అని జనమంతా కొట్లాడినప్పుడు ఎంటనే ఇచ్చుంటే ఇన్ని సావులు అయ్యేవి కాదు కదా. మరి గా సావులన్నిటికీ కారణం మేమే, మరిన్ని సావులు కావద్దనే తెలంగాణ ఇచ్చినమని ఎందుకో చెప్తలేవు. అయినా ఓడదాటదాకా ఓడమల్లన్న, ఒడ్డెంకినాక బోడమల్లన్న ముచ్చట్లు అద్దు సారు. పాత సర్కారు ఏలువడిలో తమరు మంత్రిగిరి ఎలగబెట్టిరు కదా, అప్పుడెందుకో చెప్పలేదు ఈ మాట. ఇలా మీరేదో ఘనకార్యం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. గొప్పలు తెలంగాణ రాష్ట్రం మీరేసిన బిచ్చమేం కాదు, అది 4 కోట్ల మంది ఆత్మాభిమానం తెగించి కొట్లాడినాం కాబట్టే ఇవాళ ఇట్లున్నాం అని మండిపడతారు. జూపల్లి సార్ మాటలిన్న పబ్లిక్ ఈయన మాటలు ఇట్లున్నాయా? అగో తుంగతుర్తిలో సిత్తు ఓడిపోయి టీవీల ముంగట గప్పాలు కొట్టే దయాకరన్న కూడా ఏమో అంటాండు. ఏందే అన్నా, తెలంగాణకి ఇన్నొద్దులు ఎవరు అడ్డం పడ్డరు? ఒకడు అంటాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది ఏందని. నేను అంటున్నా కేసీఆర్ తెలంగాణ రాకుండా చూస్తానికి ప్రయత్నం చేసిండు. తాల్తుప్పాస్ మాటలే వద్దే దయన్న, బంజయ్. పాలిదేశం పాకిస్తాన్ ని ప్రేమిస్తాన్నోడివి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సార్ పాత్ర ఏందో, మీ ముఖ్యమంత్రి మంత్రుల పాత్ర ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తుంగతుర్తిలో 2 మాటల నిలబడితే 2 మాటల గెలవ శాత కాలేదు. ఓట్లేసిన జనాలు తిప్పలు ఎన్నడూ అరుచుకున్న పాపాన పోలేదు. వలసపచ్చి లెక్క ఓట్ల నాడే నియోజకవర్గం యాదికొచ్చే నువ్వు ఒక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఏడికస్త ఆడికి అంటున్నావా? మీ తరీక చూస్తుంటే తెలంగాణ వచ్చుడు మీకు ఇష్టం లేనట్లున్నది. ముంగట జై సమైక్యాంధ్ర అన్న అంటారు కావచ్చు అని మండిపడతారు ఈ అద్దంకి మాటలిన్న జనాలు. కేసీఆర్ సర్కారు ఏలువళ్ళు ఉన్నప్పుడు మన కిన్నెర మొగలయ్య కాకకు 600 గజాల జాగిచ్చి తారీఫ్ చేసిండ్రు కదా, యాదకున్న ముచ్చట్నేనాయే. అగొక్క జాగొచ్చిందన్న సంబురం తప్ప అది వచ్చిన కాంచెలి అస్సలు తుర్తిలో లేడట మొగలయ్య కాక. అగో అదేంది, పద్మశ్రీ అవార్డు వచ్చే పైసల సాయం అందే, మీదంగా కోట్లు విలువ చేసి 600 గజాల జాగా వచ్చే, మరి ఎందుకు తుర్తిలో లేడు అని అంటారా? అయితే కాకనే అడుచుకోనొద్దాం పాండ్రి. దేవుడు వరం ఇచ్చిన పూజారి కాలడ్డం పెట్టినట్లే ఉన్నది కదా పద్మశ్రీ కిన్నెర మొగలయ్య కాక ముచ్చట కూడా. కేసీఆర్ సర్కార్ ఏలువళ్ళు ఉన్నప్పుడు గుంట్లూరులో 600 గజాల జాగిచ్చి దర్జాగా బతుకుమని తారీఫ్ చేస్తే గా భూమి ఇదివరదాకా రిజిస్ట్రేషనే కాలేదు. ఎందుకంటే భూమి ఆయనది కాదు నాది అని చెప్పి ఎవరో కోర్టుకు పోయి ఫిర్యాదు చేసిరట. ఇక దీంతో రిజిస్ట్రేషన్ ముచ్చట ఆగిపోయింది. ఇది ఇట్లుంటే ఇగనన్న అవుతుందో అగనన్న అవుతుందో అని రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కు, ఆర్డీఓ ఆఫీస్ కు, కలెక్టర్ ఆఫీస్ కు తిరిగి చెప్పులారు కూడా తప్ప ఇదివరకు దాకా పట్టా అయింది లేదు. మీదంగా ముఖ్యమంత్రి జీవో కాపీ సుతి ఇచ్చిండట, అయినా కూడా 3 ఏళ్ల కమానం ఇదే కథ. ఇక నాకు జాగొచ్చి ఏం ఫాయిదా అని బాధపడబట్టే. అవే కాక మీది అచ్చంపేట నియోజకవర్గం కదా, మీ ఎమ్మెల్యే వంశకృష్ణన్ కలిసి ఓ మాట చెప్పేది ఉంటివి. మా అచ్చంపేట ఎమ్మెల్యే ఉంచుకుంటున్నాడు కదా, ఉంచుకుంటే సార్ దాని పోయి దండం పెడతాయా? ఈ పరిస్థితికి ఇట్లా ఒక్కసారి ముఖ్యమంత్రి వెళ్తారు, మళ్ళీ మా నియోజకవర్గం, మా పటేలు, మా మండలం, మా ఊరు, మా సార్, మా ఇంత నిర్ణయం లేదా? చూస్తిరా, పాత సర్కారులు జాగిస్తే మాకేందని ఎమ్మెల్యే సుత నా వెనకమర్ల చెప్పన్నట్లే తోకజాడిచ్చిండట. ఇక మరి నీకు ఇచ్చిన జాగా మీద ఏమన్నా రాజకీయం చేస్తున్నారంటవా? నా రాజకీయం ఇది. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చారు అదే ఆయనకి ఎవడు అని మాట ముఖ్యమంత్రి సార్ చెప్తే రిజిస్టర్ అవుతుంది, అయిపోతుంది. చెప్తలేడు. ఇంటిరా కుల్లా పద్మశ్రీ అవార్డు వచ్చిన ఓ కళాకారుణ్ణి సర్కారు గీతీల తిప్పల పెట్టబట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఒక్క మాట చెప్తే ఉడిచిపోద్ది, కానీ కేసీఆర్ సాగిస్తే మాకేందని ఉల్టా అధికారులకు చెప్పి నా భూమి రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డం పడతాండ్రు. ఇంత ఘోరమా? అటు ఇంట్లో మా కోడళ్ళు నీకు వచ్చిన పద్మశ్రీ అవార్డుతో మేము ఏం చేసుకోవాలని తిట్టబట్టే, ఇటు చూస్తేనేమో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ రోజుల కామానం తిప్పబట్టే. ఇక ఏం చేద్దును? తిరిగి ఆస్టగొన్న సారు జర నా భూమి నాకు పట్టా చేయండ్రి అని ఒక తీరుగా పానాసరం పడతాండు. అన్నట్లు ఇదే ముచ్చట మీద కేసీఆర్ సార్ ను కలిసి చెప్తే గా ముచ్చటేందో చూడమని కలెక్టర్ కు ఆర్డర్ వేసిండట. అయినా సుత అధికారులు సర్కారోళ్ళు అందరట్లే ఉన్నారు. మరి ఇక మొగలయ్య కాక భూమి ఎప్పుడు పట్టా అవుతుందో ఏమో గాని పద్మశ్రీ అవార్డు వచ్చిన మనిషిని గిట్ల రాసి రంపాన పెట్టుడు అసలే మంచిగలేదే రేవంత్ అన్న అని అనుకుంటారు మొగలయ్య కాక మోటు తిరుగుడు చూస్తున్న జనాలు. సర్కారు బల్ల కోసం కోటాను కోట్లు ఖర్చు పెడుతున్నాం, పొలగాన్లను యాడికో తీసుకుపోతాం అని గొప్పలు చెప్పుకునే మన సర్కారోళ్ళు మొదలుగా సర్కారు బళ్ళను బాగు చేసేది విడిచిపెట్టి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఓ కొత్త రాగం ఎత్తుకున్నారు కదా. అదంతా అప్పులు చేసే మళ్ళా లెక్కకైతే పాత బళ్ళు తక్కువ ఖర్చుల కొత్త పాత చేసి
చదువు మంచిగా చెప్తే పొలగాన్లు వాళ్ళే వస్తారు. కానీ ఉన్న బళ్ళను పట్టించుకుంటలేరు కాబట్టి పొలగాన్లు గీతీల రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తుండ్రు. చూడుండ్రి చూస్తిరా, కొత్తబడి కావాలని పొలగాన్లంతా గిట్ల కుతికెలు వంగ మొత్తుకుంటాన్రు. అయ్యా పైసల మంత్రి బట్టి సారు, ఇది మీ ఇలాకాలనే ముదిగొండ మండలం ఎడవల్లి సర్కారు పెద్ద బల్లే. సరిపోను తరగతి గదులు లేవని పొలగాన్లు చేస్తున్న జంగుగిది. 300 మంది పొలగాన్లున్న ఈ బల్లే సరిపోను అర్రలు లేక చెట్ల కింద కూర్చొని చదువుకుంటుర్రట. మరి పిల్లల పరిస్థితి చూసన్నా కొత్తబడి ఏమన్నా కట్టించి ఉద్ధరిస్తారనుకుంటే కట్టినట్లే గట్టి పైసలు విడుదల చేయక నడమల్నే ఆపేసిరి. ఏంది సారు ఈ పరిస్థితి? ఆయనతో జోరు వానబడితే పొలగాన్లను ఏడబోవాలి, ఏం చేయాలి, ఏం కథ? ఓ దిక్కేమో మా సర్కారు గవర్నమెంట్ బల్ల కోసం మస్తు పైసలు ఖర్చు పెడతాంది. సర్కారు బళ్ళు చక్కదనం గెలిగిపోతున్నాయి అని చెప్పి చదువుల మంత్రి ముఖ్యమంత్రి ఓ తెగ నరుకుతాడు. ఇటు చూస్తేనేమో నడమల ఆపేసి పడావు పెడితిరి. ఇదేనా సారు మీరు చెప్తున్న గొప్పలు? అయినా పైసల మంత్రి మీరే కదా. ఇక మీ ఇలాకల్నే గిట్ల పాడైతే ఇక కడమ బల్ల సంగతి ఏంది? ఇప్పటికన్నా గా పబ్లిక్ స్కూల్ జోల్ అటెండ్ గా చెప్తురు గాని ముదాలు ఊర్ల పంటి చదువుకుంటామని కాయిస్తోని వచ్చేటోళ్ళ దిక్కు చూడుండ్రి అని తిట్టిపోస్తురు సర్కారోళ్ళ ఎచ్చురు మాటలు చూసిన పబ్లిక్. ఇక గిదిగిట్లుంటే మంగళవారం నాడు పట్నంలో పెద్ద రసరస తుర్కయాంజల్ న్యూ చైతన్య కాలేజీలో చదువుకునే ఈ చెల్లెళ్ళు ఇంటర్ పూర్తి చేసి వాళ్ళ సర్టిఫికెట్ ఇయ్యమని అడిగిండ్రట. ఇక దానికి కాలేజ్ వాళ్ళు అది ఇది అని బొంకుతుంటే రోడ్డు ఎక్కి లొల్లి చేసిండ్రు. ఇక చూడుర్రి ఎంత పంచాదైందో. చూస్తిరా, ఆడిపోలగాన్లన్న సోయి లేకుండా చేతులేసి నూకేసిండు ఆదిబట్ల సీఐ. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, చదువుల శాఖ పోలీస్ శాఖ రెండు తమరే కదా. మరి ఇదేంది? ఈ కాలేజోడు పొలగాన్లకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా పొద్దెల్లదిస్తాడట. మరి వాని మీద ఏం చర్యలు తీసుకుంటావు? ఇదేందని అడిగితే ఆడిపిల్లగాన్లను చూడకుండా మీద చేతులేసి నూకేసిండు. గా సిఐ మీద ఏం చర్యలు తీసుకుంటావో చెప్పు అని అడగబట్టిండ్రు పొలగాన్ల అవ్వయ్యలు. మొత్తానికి రేవంత్ రెడ్డి తన కాడున్న అన్ని శాఖలు ఫెయిల్ అయ్యిండు అని సురుకులు పెట్టిండు మాజీ మంత్రి హరీష్ అన్న. ఇక ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి: విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. మూడిట్లో కూడా అట్టర్ ఫెయిలే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులుండి చేసింది గుండు సున్నా. రేవంత్ రెడ్డి 3 శాఖలు పెట్టుకొని చేసింది కూడా గుండు సున్నా. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. మున్సిపల్ మంత్రిగా పారిశుద్ధ్య నిర్వహణలో దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలు కాపాడడంలో, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా నిరోధించడంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. అగో గట్లంటవేందే హరీష్ అన్న? అన్ని శాఖలలో ఫెయిల్ కావచ్చేమో గానీ ఢిల్లీకి పైసల మూటలు పంపే శాఖలు అస్సలు ఫెయిల్ కాలేదు. అసొంటి ముఖ్యమంత్రిని పట్టుకొని తారీఫ్ చేసేది పోయి గట్లంటవేందే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. మరి ఇక కొత్త శాఖ మీద రేవంతం సార్ ఏమంటాడో ఏమో చూడాలే. ఇగో ఇవ్వాల ఇలాంటి మన కీసు పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగా ఉన్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు ఇసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరే. ఇక అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.